నమస్కారం, ట్రూత్ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. ఏఐ సమిట్ దక్షిణాసియాకే గర్వకారణం. ఏఐ ఇంపాక్ట్ సమిట్ ప్రారంభించిన ప్రధాని మోడీ. ఈ నెల 26 నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు. 28న బడ్జెట్ ప్రవేశపెట్టనున్న భట్టి విక్రమార్క. ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ సమీక్ష. 2 ఏళ్ల పాలనపై హైకమాండ్ రివ్యూ. నేడు వైఎస్ జగన్ సమావేశం. తిరుమల లడ్డు, ఇందాపూర్ నెయ్యి అంశాలపై చర్చ. పోలీస్ వర్సెస్ సంబటి. బయటకొచ్చిన వెంటనే మళ్లీ మొదలైన రచ్చ. ఇక వివరాలు చూస్తే ఏఐ సమిట్ నిర్వహణ భారత్కే కాదు దక్షిణాసియాకే గర్వకారణమని ప్రధాని మోడీ అన్నారు. ఢిల్లీలోని భారత్ మండపంలో ఏఐ ఇంపాక్ట్ సమిట్ ని ప్రధాని మోడీ ప్రారంభించారు. ఈ సమిట్ కు వివిధ దేశాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ ఏఐపై తొలినాళ్లలో అనేక సందేహాలు వచ్చాయి. యువత ఇప్పుడు ఏఐని ప్రయోజనకరంగా ఉపయోగిస్తోంది. ఏఐ సదస్సు మేడ్ ఇన్ ఇండియా భారత్ సృజనకు వేదికగా నిలిచింది. ఈ సదస్సు భారతీయ యువతలో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది అని మోడీ పేర్కొన్నారు. కొత్త టెక్నాలజీ ఆవిష్కరణలకు ఈ వేదిక దోహదం చేస్తోంది. ఏఐలో విజన్తో పాటు సామాజిక బాధ్యత కూడా చాలా ముఖ్యం. మనం అణుశక్తి విధ్వంసాన్ని చూసాం, వికాసాన్ని చూచాం. ఏఐ కూడా అంతే. ఏఐ కత్తికి 2 వైపులా పదునున్న అస్త్రం. భారత్కు యువత కొత్త శక్తిగా, ఆస్తిగా మారారు. ఏఐ టెక్నాలజీ వినియోగం, వాటి ఫలితాలపై తుది నిర్ణయం మనిషిదే అయి ఉండాలని సూచించారు. భారత్ మండపంలో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమిట్లో ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్, ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్, వివిధ దేశాల పెవిలియన్లు, ప్రపంచ నాయకులు హాజరయ్యారు. Excellencies, honorable ministers, industry leaders, innovators, entrepreneurs, researchers, delegates, अन्य सभी महानुभाव, देवी और सज्जनों, नमस्ते। दुनिया की सबसे बड़ी और ऐतिहासिक एआई इंपैक्ट समिट में आप सभी का हार्दिक अभिनंदन है। ये समिट जिस भारत में हो रही है वो भारत 1/6 ऑफ ह्यूमैनिटी को रिप्रेजेंट करता है। भारत दुनिया की सबसे बड़ी युवा आबादी का देश है। सबसे बड़े टेक टैलेंट पूल का केंद्र है। सबसे बड़े टेक एनेबल्ड इकोसिस्टम का उदाहरण है। भारत नई टेक्नोलॉजी बनाता भी है और उसे अभूतपूर्व तेजी से अपनाता भी है। नई टेक्नोलॉजी के प्रति उत्सुक 140 करोड़ भारतीयों की ओर से मैं आप सभी हेड्स ऑफ गवर्नमेंट्स, ग्लोबल एआई इकोसिस्टम के लीडर्स और इनोवेटर्स का इस समिट में स्वागत करता हूं। आपका आभार व्यक्त करता हूं। इस समिट का भारत में होना भारत के साथ ही पूरे ग्लोबल साउथ के लिए गर्व का विषय है। इस समिट में एआई जगत के हुज हू यहां पर मौजूद है। दुनिया के 100 से ज्यादा देशों का रिप्रेजेंटेशन
दुनिया के कोने कोने से यहां आए महानुभाव इसकी सफलता को नई ऊंचाई पर ले जा रहे हैं। इसमें यंग जनरेशन की जो उपस्थिति हमने देखी है वो एक नया विश्वास पैदा करती है। आमतौर पर नई टेक्नोलॉजी को लेकर कुछ लोगों में शुरुआती में संदेह होता है, लेकिन जिस तेजी और भरोसे के साथ दुनिया की युवा पीढ़ी एआई को स्वीकार कर रही है, उसकी ओनरशिप ले रही है, एआई का इस्तेमाल कर रही है, वो अभूतपूर्व है। यहां एआई समिट की एग्जीबिशन को लेकर भी बहुत उत्साह रहा है। खासकर यंग टैलेंट और जिम्मेदारी भी उतनी ही बड़ी निभानी है। वर्तमान पीढ़ी के साथ ही हमें इस बात की भी चिंता करनी है कि आने वाली पीढ़ियों के हाथों में हम एआई का क्या स्वरूप सौंपकर जाएंगे। తెలంగాణ రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలకు రంగం సిద్ధమైంది. ఈ నెల 26 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కసరత్తు పూర్తి చేసిన ఆర్థిక శాఖ బడ్జెట్ ప్రతిపాదనకు తుది మెరుగులు దిద్దుతోంది. ఇక ఆర్థిక మంత్రి డిప్యూటీ సీఎం బల్లుభట్టి విక్రమార్క ఈ నెల 28న శాసనసభలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. గత బడ్జెట్ కంటే ఈసారి కేటాయింపులు భారీగా ఉండే అవకాశం ఉందని సమాచారం. ముఖ్యంగా సంక్షేమ పథకాలు, మౌలిక సదుపాయాల కల్పనకు ఈ బడ్జెట్లో పెద్దపీట వేయనున్నట్టు తెలుస్తోంది. బడ్జెట్పై సమగ్రంగా చర్చించేందుకు వీలుగా సమావేశాలను 15 రోజుల పాటు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. సభలో ప్రతిపక్షాలు లేవనెత్తే అంశాలకు సమాధానం ఇవ్వడంతో పాటు పలు కీలక బిల్లులను కూడా ఈ సమావేశాలను ఆమోదించుకోవాలని అధికార పక్షం భావిస్తోంది. తెలంగాణ అవతరించిన తర్వాత ఎంతో మంది పేదలు నూతన రేషన్ కార్డు కొరకు ఆశగా వేచి చూసినా గత ప్రభుత్వం వారిని పట్టించుకోలేదు. కనీసం కొత్త కుటుంబ సభ్యుల పేర్లను కూడా రేషన్ కార్డులో జత చేయలేదు. ప్రజల ఆకాంక్షలు గుర్తించిన మేము అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలని, వారికి సన్నబియ్యం కూడా ఇవ్వాలని, నూతన రేషన్ కార్డులు జారీ మరియు అదనపు కుటుంబ సభ్యుల పేర్లను నమోదు చేసే ప్రక్రియ ఈ సంవత్సరం జనవరి 26 నుండి ప్రారంభించాం. పౌర సరఫరా శాఖకి ఈ బడ్జెట్లో 5,734 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఏఐసీసీ ఇవాళ ఢిల్లీలో రాష్ట్రంలో పాలనపై రివ్యూ చేపట్టనుంది. మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ ఆధ్వర్యంలో జరగనున్న ఈ భేటీలో రాష్ట్రానికి చెందిన మంత్రులు, కీలక నేతలు పాల్గొబోతున్నారు. 2023లో అధికారంలోకి వచ్చినట్టు నుంచి అమలు చేస్తున్న 6 గ్యారంటీలు, సంక్షేమ పథకాల అమలు తీరును హైకమాండ్ విశ్లేషించనుంది. ముఖ్యంగా ఇటీవలి స్థానిక సంస్థల ఎన్నికల్లో సాధించిన విజయాలు, మిగిలిన 3 ఏళ్ల కాలానికి దిశానిర్దేశం చేయనున్నారు. మార్చి 16న జరగనున్న రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో తెలంగాణ నుంచి ఖాళీ అవుతున్న స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై ఈ భేటీలో ప్రాథమిక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. సామాజిక సమీకరణాలు, పార్టీ విధేయతను పరిగణలోకి తీసుకుని అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉంది. నైని బొగ్గుగని టెండర్ల ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు, కేంద్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించిన నేపథ్యంలో రేవంత్ రెడ్డి హైకమాండ్కు వివరణ ఇవ్వనున్నారు. సీనియర్ నాయకులు, మంత్రుల మధ్య తలెత్తిన విభేదాలు, పార్టీ ఫిరాయింపుల విషయంలో పాత, కొత్త నాయకుల మధ్య ఉన్న అసంతృప్తిని పరిష్కరించడంపై ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఓ నివేదికను సమర్పించనున్నారు. ఏఐసీసీ సమావేశానికి ముందు సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మీనాక్షి నటరాజన్ ప్రత్యేకంగా సమావేశమై ప్రభుత్వంలోని అంతర్గత విషయాలపై చర్చించనున్నారు. అనంతరం డిప్యూటీ సీఎం మల్లుభట్టి విక్రమార్కతో పాటు ఇతర మంత్రులు ఈ సమావేశంలో చేరతారు. మరోవైపు ఇదే భేటీలో తెలంగాణ కేబినెట్ విస్తరణపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని కాంగ్రెస్ శ్రేణులు భావిస్తున్నాయి. వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు మీడియా సమావేశంలో మాట్లాడనున్నారు. తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడనున్నారు. బెంగళూరు నుంచి విజయవాడకు చేరుకోనున్న జగన్ తాజా రాజకీయ పరిణామాలపై మీడియా సమావేశంలో మాట్లాడతారు. ప్రధానంగా ఇందాపూర్ కంపెనీ నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం నెయ్యి కొనుగోలు విషయంతో పాటు తిరుమల లడ్డు విషయంలో అధికార పార్టీ చేసిన రాద్ధాంతంపైనే ప్రధానంగా ప్రస్తావించనున్నట్టు తెలుస్తోంది. దీంతో పాటు అక్రమ కేసులతో పాటు పలు భూ కేటాయింపులు, సంక్షేమ పథకాల అమలు వంటి అంశాలపై ఈ మీడియా సమావేశంలో మాట్లాడనున్నారని చెప్తున్నారు.
పార్టీ ఫిరాయింపుల కేసులో స్పీకర్ విచారణ నేడు కూడా కొనసాగుతోంది. సుప్రీంకోర్టు గడువు నేపథ్యంలో విచారణను వేగవంతం చేశారు. మొత్తం 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారినట్లు ఆ పార్టీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ సుప్రీంకోర్టును కోరింది. ఇప్పటి వరకు 8 మంది ఎమ్మెల్యేలను విచారించిన స్పీకర్ గడ్డం ప్రసాదరావు 8 మంది పార్టీ మారినట్లు ఆధారాలు లభించలేదని తెలిపారు. వారికి క్లీన్ చిట్ ఇచ్చారు. నిన్న దానం నాగేందర్ అనర్హత పిటిషన్పై విచారణ జరిగింది. నేడు ఎమ్మెల్యే కడియం శ్రీహరి పిటిషన్ విచారణ జరుగుతుంది. స్పీకర్ ఎదుట విచారణకు నేడు కడియం శ్రీహరి హాజరు కానున్నారు. కేతనపల్లిలో కాంగ్రెస్ అప్రజాస్వామిక అహంకార చర్యలను అడ్డుకున్నందుకు మాజీ ఎమ్మెల్యే దళిత నాయకుడు బాల్కసుమన్ అరెస్ట్ చేసి నిర్బంధించడానికి తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. కేతనపల్లిలో బీఆర్ఎస్కి పూర్తి మెజార్టీ వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ పట్టపగలు ప్రజాస్వామ్యాన్ని పరిహసించిన తీరు చూసి యావత్ తెలంగాణ అసహించుకుంటుందని విమర్శించారు. అధికార బలం, పోలీస్ బలం, ధనబలంతో చట్టాలను తొంగలో తొక్కడం కాంగ్రెస్ అరాచక వైఖరికి పరాకాష్ఠని మండిపడ్డారు. మంత్రి వివేక్ కాన్వాయ్పై దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనకు మంచిర్యాల ఫస్ట్ క్లాస్ జూనియర్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించారు. ఈ కేసులో బాల్కసుమన్ A1 గా ఉండగా రాజిరెడ్డి A2, దోమకొండ అనిల్ A4 గా, రామిరెడ్డి లక్ష్మీకాంత్ A8 గా ఉన్నారు. సుమన్తో పాటు మరో ముగ్గురికి మెజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో సుమన్ ఆదిలాబాద్ జైలుకు తరలించారు. ఇక సుమన్ను పరామర్శించేందుకు మాజీ మంత్రి హరీష్ రావు ఆదిలాబాద్ వెళ్లనున్నారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు బుధవారం జైలు నుంచి విడుదలయ్యారు. సంక్రాంతి లక్కీ డ్రా కేసులో బెయిల్ రావడంతో అంబటి రాంబాబు బయటకు వచ్చారు. ఇక వచ్చి రాగానే నేడు రాజమండ్రి నుండి కార్యకర్తలతో అంబటి ర్యాలీగా బయలుదేరారు. అయితే పోలీసులు అంబటితో 3కు మించి వాహనాలు ఉండకూడదని అభ్యంతరం వ్యక్తం చేశారు. అంబటి రాంబాబు వాహనం కదిలిన వెంటనే మిగిలిన వాహనాలను అడ్డుకున్నారు. ఈ క్రమంలో వైసీపీ నేత జక్కంపూడి రాజా ఆందోళన దిగారు. అంబటి రాంబాబు తన వాహనం దిగి వెనక్కి వచ్చారు. దీంతో పోలీసులు వాహనాలను వెంటనే క్లియర్ చేశారు. పోలీసుల తీరును అంబటి రాంబాబు దుయ్యబట్టారు. రాష్ట్రంలో దారుణమైన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. 18 రోజుల రిమాండ్ అనంతరం శాంతియుతంగా వెళుతున్న వారిపై ఎటువంటి దాష్టికం చేయడం సరికాదని అన్నారు. ప్రజలంతా గమనిస్తున్నారని, ఇంతకన్నా ఇంకేం ఇబ్బంది పెట్టగలరని అన్నారు. కూటమి ప్రభుత్వ తీరు చాలా దారుణంగా ఉందని వ్యాఖ్యానించారు. వాహనాలు నిలిపివేస్తే పాదయాత్రగా వెళ్తానని అంబటి రాంబాబు స్పష్టం చేశారు. వాళ్ళ ఇంటికి వెళ్ళలేదా? వాళ్ళు వెనకాల వెళ్ళలేదా? మీరు అనాథలం కాదా? మరి ఏంటిది? మా ఇల్లు పగలబెట్టినప్పుడు 30 యాక్ట్ లేదా? జగన్మోహన్ రెడ్డి ఊళ్ళోకి వస్తే 30 యాక్ట్ ఉంటుంది. మేము బయటకు వెళ్తే 30 యాక్ట్ ఉంటుంది. నా ఇల్లు పగలగొడితే 30 యాక్ట్ ఉండదు. అంటే మిమ్మల్ని అడుగుతా అనుకోండి, పోలీస్ డిపార్ట్మెంట్ అడుగుతున్నా. దగ్గరుండి 100 మంది పోలీసులు దగ్గరుండి నా ఇల్లు పగలగొచ్చారు. ఆ రోజు 30 యాక్ట్ ఏమైంది? ఆ రోజు రూల్స్ ఏమైనాయి? ఇవాళ నేను 18 రోజులు జైల్లో ఉండి బయటకు వెళ్తే నన్ను అడ్డుకుంటారు. కారులో మీరు ఎలా చేస్తే కారులో వెళ్తా, లేకపోతే ఇక్కడ నుంచి ఇదిగోండి సార్, అనవసరంగా ఇష్యూ పెరిగింది. 100 కార్లు ఇప్పుడు మీరు రూల్స్ అనేది స్ట్రిక్ట్ గా అన్ని చోట్ల అమలు చేస్తే సంతోషం. కొన్ని చోట్ల అమలు చేసి ప్రజాస్వామ్యంలో ఉన్నాం. మేమేమి అనామకులం కాదు కదా, మన దాకా పరిపాలన చేసిన వాళ్ళం మేము కూడా. ఇంకోసారి ఆపితే మీడియా ముందు డిక్లేర్ చేసి 10 రోజులు నడిచారు. కేతనపల్లి మున్సిపాలిటీలో మంగళవారం మంత్రి వివేక్ వెంకటస్వామి కారుపై జరిగిన దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు బాల్కసుమన్ను బుధవారం అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచిన విషయం తెలిసిందే. జూనియర్ సివిల్ జడ్జి జి కవిత 14 రోజుల ఆదిలాబాద్ జైల్లో రిమాండ్ విధించడంతో జిల్లా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అరెస్టు నిరసిస్తూ గురువారం బంద్ ప్రకటించారు. జిల్లాలో బంద్ ప్రభావంతో మందమరి పట్టణ మార్కెట్లోని వ్యాపారులు, దుకాణదారులు, పాఠశాలలు బంద్లో పాల్గొన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ప్రధాన కూడళ్లలో గస్తీ కాస్తూ పోలీసు వాహనాల్లో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు.
వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణకు ప్రముఖ డైరీ సంస్థ హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ నోటీసులు ఇచ్చింది. తిరుమల లడ్డు నెయ్యి వ్యవహారంలో సంస్థ ప్రతిష్టకు భంగం కలిగించేలా నిరాధారమైన ఆరోపణలు చేశారంటూ హెరిటేజ్ ఫుడ్స్ తరపు న్యాయవాది జి మల్లికార్జునరావు లీగల్ నోటీసులు జారీ చేశారు. బొత్స సత్యనారాయణ నిర్వహించిన మీడియా సమావేశం ద్వారా హెరిటేజ్ సంస్థపై తప్పుడు ప్రచారం చేస్తారని సంస్థ ఆగ్రహం వ్యక్తం చేసింది. క్షమాపణ చెప్పని పక్షంలో బిఎన్ఎస్ చట్టంలోని సెక్షన్ 356 కింద పరువు నష్టం దావాతో పాటు సివిల్ మరియు క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. మహారాష్ట్రకు చెందిన ఇందాపూర్ డైరీ హెరిటేజ్ సంస్థదేనని దాని ద్వారానే గతంలో టీటీడీ నెయ్యి కాంట్రాక్టులు పొందారని బొత్స చేసిన ఆరోపణలను హెరిటేజ్ ఖండించింది. ఇందాపూర్ డైరీకి హెరిటేజ్ ఫుడ్స్ కు మధ్య కేవలం ఒప్పంద తయారీ సంబంధం తప్ప యాజమాన్యపరంగా ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. హెరిటేజ్ సంస్థ 22 కంపెనీలతో కలిసి సిండికేట్కి ఏర్పడిందన్న బొత్స వ్యాఖ్యలు అత్యంత అపవాదుతో కూడుకున్నవని, ప్రజలను తప్పుదో పట్టించేలా ఉన్నాయని నోటీసులో పేర్కొన్నారు. తప్పుడు ఆరోపణలను వెంటనే ఉపసంహరించుకుని బహిరంగ బేషరతు క్షమాపణ చెప్పాలని నోటీసులో పేర్కొన్నారు. ఆయన మాట్లాడారు. ఎంతమంది వస్తున్నారంటే ప్రభుత్వానికి ఎంత భయమో చూడండి. ఇవాళ నేను చెప్తున్నది ఏదైతే ఇందిరాపూర్ అనే సంస్థతో వెనక ఉండి ఏదైతే రాష్ట్రాన్ని దోచుకుంటుందో, చంద్రబాబు నాయుడు కుటుంబం ఏదైతే దోచుకుంటుందో దాన్నే చెప్తున్నాం. ముందు ఎవరైతే ఆ దేవదేవులను తీసుకొచ్చి మీకు పెట్టి దోపిడీ చేస్తామని అధ్యక్ష ఇలాంటి పరిస్థితులు ఎక్కడైనా ఈ రాష్ట్రంలో చూసామని చర్చకి రండి. మీ వెబ్సైట్ లో ఉన్న ఏదైతే ఉందో అధ్యక్ష ఇదో చెప్పారు, ఇదో పంపిస్తాను. ఇది చూడండి ఎక్కడండి ఇది తాలూకా The house is adjourned for 5 minutes. జోగులాంబ గద్వాల జిల్లాలో ఏపీఎస్ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఉండవెల్లి మండలం ఇటిక్యాలపాడు స్టేజ్ దగ్గర NH44పై బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ దారుణ ప్రమాదంలో 20 మందికి గాయాలయ్యాయి. వారిలో 4 పరిస్థితి విషమంగా ఉంది. 16 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. హైదరాబాద్ నుంచి అనంతపూర్కు వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గాయపడిన వారిని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఏపీలో భూకంపం సంభవించింది. పల్నాడు జిల్లాలో రిక్టర్ స్కేల్పై ఈరోజు తెల్లవారుజామున 3.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. వినుకొండకు 20 కిలోమీటర్ల దూరంలో భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ గుర్తించింది. వినుకొండ, దర్శి చుట్టుపక్కల ప్రాంతాల్లో స్వల్పంగా భూమి కంపించడంతో పాటు ఇళ్లలోని వస్తువులు కదలడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం జరగలేదని అధికారులు చెబుతున్నారు. అంతేకాకుండా రాబోయే రోజుల్లో మరిన్ని భూకంపాలు రావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉంటే ఒకప్పుడు ఎక్కడో విదేశాల్లో భూకంపాలు వచ్చినట్లు తరచూ వార్తలు వస్తుండేవి. కానీ ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాల్లో సైతం భూమి కంపించడం ఆందోళన కలిగిస్తోంది. కొన్ని నెలల క్రితం తెలంగాణలోని పలు ప్రాంతాల్లోనూ భూమి కంపించడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.